శ్రావణ మాసం వచ్చేసిందంటే చాలు ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది. దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలని ఈ మాసంలో సుహాసినులు ఎంతో నిష్ఠతో లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే పెద్ద పెద్ద సంస్కృత మంత్రాలు రాకపోయినా, ఎక్కువ సమయం లేకపోయినా, కేవలం శ్రద్ధా భక్తులతో అత్యంత సులభంగా పూర్తి పూజా ఫలాన్ని ఎలా పొందాలో తోర పూజ, చారుమతి వ్రతకథ, సరళమైన మంగళహారతి మరియు వాయనం ఇచ్చే సరైన విధానంతో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం ఈ మాసంలోనే దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈ నెల అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు లక్ష్మీ పూజకు ఎంతో శ్రేష్టమైనవి. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటాం. ఈ పూజను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు లేదా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు చేసుకోవటం చాలా మంచిది. ఈ సులభమైన పూజకు మనకు కావలసిన వస్తువులు: లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం, కలశం కోసం ఒక చెంబు, మామిడాకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, అగరబత్తీలు, నైవేద్యం కోసం పండ్లు లేదా ప్రసాదం, అలాగే 9 పోగుల దారాన్ని 9 ముడులు వేసి మధ్యలో ఒక పువ్వు కట్టిన తోరం సిద్ధం చేసుకోవాలి. ఈ 9 ముడులు లక్ష్మీదేవి యొక్క 9 విశిష్ట రూపాలకు సంకేతం. ఎంతో సులభంగా, శాస్త్రోక్తంగా పూజా మండపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. పూజా పీఠంపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో బియ్యాన్ని పోసుకోవాలి. ఒక రాగి, ఇత్తడి లేదా వెండి చెంబుని తీసుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ చెంబులో 1/4 వంతు వరకు శుభ్రమైన నీటిని పోయాలి. కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షతలు, ఒక నాణెం, ఒక పువ్వు, పచ్చకర్పూరం, జవ్వాది ఉంటే వేసుకోవాలి. 5 లేదా 9 మామిడి ఆకులను పెట్టి కొబ్బరికాయకు పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి పీచు ఉన్న భాగం పైకి ఉండేలా నిలబెట్టాలి. దానిపై బ్లౌజ్ పీస్ చుట్టి అమ్మవారి ముఖరూపం ఉంటే దాన్ని ఆ కొబ్బరికాయకు అలంకరించుకోవాలి. కలశం కదలకుండా స్థిరంగా ఉండాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనసులో లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వస్తున్నట్లు ఊహించుకుంటూ చేయండి. పూజ ప్రారంభించే ముందు కుడి, ఎడమ పక్కల దీపారాధన చేయాలి. ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగాలంటే మొదట గణపతికి పూజ చేయాలి. స్వామి వినాయక, నా పూజ నిర్విఘ్నంగా సాగేలా చూడు అని మనసులో దండం పెట్టుకొని అక్షతలు, పూలు గణపతికి సమర్పించండి. కలశంపై అక్షతలు వేసి పూలతో అలంకరించి అమ్మవారిని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని అక్షతలు వేయండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మీ కుడి చేతిలోకి కొన్ని అక్షతలు, ఒక పువ్వు తీసుకొని మనసులో ఇలా అనుకోండి. మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని, మా కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాస శుభ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి పూజను భక్తి శ్రద్ధలతో ప్రారంభించుకుంటున్నాను. అమ్మా, నా పూజను స్వీకరించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అనుకొని ఆ అక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి. మంత్రాలు రానివారు కేవలం పంచోపచారాలు అంటే 5 రకాల సేవలతో పూజను సంపూర్ణం చేయవచ్చు. మొదటిది గంధం. అమ్మవారికి భక్తితో గంధం పెట్టండి. రెండవది పుష్పం. లక్ష్మీదేవికి పూలను సమర్పించండి. ఈ సమయంలో లక్ష్మీ అష్టోత్తరం చదవగలిగితే చదవండి లేదా 108 సార్లు ఓం వరమహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులు, అక్షంతలు అమ్మవారి విగ్రహానికి, కలశానికి లేదా ఫోటోకి సమర్పించండి. మూడవది ధూపం. అగరబత్తీలు వెలిగించి అమ్మవారికి ధూపం చూపించండి. నాలుగవది దీపం. వెలిగించిన దీపాన్ని అమ్మవారికి చూపిస్తూ నమస్కరించుకోండి.
ఐదవది నైవేద్యం. అమ్మవారి కోసం చేసిన ప్రసాదం, పాలు లేదా పండ్లు, తప్పకుండా నీళ్లు నైవేద్యంగా సమర్పించండి. మంత్రాల కంటే చిత్తశుద్ధి ముఖ్యం. ఈ 5 ఉపచారాలు భక్తితో చేస్తే ప్రధాన పూజ పూర్తయినట్లే. ఇప్పుడు తోర పూజ. ప్రధాన పూజ మరియు నైవేద్యం అయ్యాక మనం సిద్ధం చేసుకున్న తోరానికి పూజ చేయాలి. దీనినే నవగ్రంథి పూజ అంటారు. తోరానికి ఉన్న 9 ముడులను లక్ష్మీదేవి యొక్క 9 రూపాలుగా తలుస్తూ అక్షతలు సమర్పించాలి. ఆ రూపాలు కమల, రమ, లోకమాత, విశ్వజనని, మహాలక్ష్మి, క్షీరాబ్ది తనయ, విశ్వసాక్షిని, చంద్ర సహోదరి మరియు హరివల్లభ. తర్వాత ఈ పవిత్రమైన తోరాన్ని ఇంట్లోని వారి చేత కుడి చేతికి కట్టించుకోవాలి. తోర పూజ ముగిశాక వ్రత కథను చదవడం లేదా వినడం అత్యంత ముఖ్యం. మీ ఇంట్లోని వారందరి చేతిలో కొన్ని అక్షతలు ఇచ్చి ప్రశాంతంగా కూర్చోబెట్టి చారుమతి కథను వినిపించండి. కథ పూర్తయ్యాక ఆ చేతిలోని అక్షతలు అమ్మవారిపై కొన్ని వేసి కొన్ని అక్షతలను మీ తలపై వేసుకోండి. దీనితో వ్రతకథా శ్రవణం సంపూర్ణమవుతుంది. కథ ముగిసిన తర్వాత హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మంగళహారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఆ వెలుగును కళ్ళకు అద్దుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో అమ్మవారి పూజ పూర్తయింది. ఇక వాయనం. ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదువుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి వాయనం ఇవ్వాలి. వారిని పీటపై కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి తాంబూలం, పండ్లు, గాజులు, పసుపు కుంకుమలు, పసుపు దారం, 11 రూపాయలు, పువ్వులు ప్లేట్లో ఉంచి నవ్వుతూ 2 చేతులతో వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చాక ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక ఉద్వాసన. మరుసటి రోజు ఉదయమే అమ్మకు పూజ చేసి కలశాన్ని కొద్దిగా జరపాలి. కలశంలోని నీటిని ఇల్లంతా చల్లుకోవాలి. మిగిలిన నీటిని తులసి మొక్కల్లో పోయాలి. అందులోని నాణాన్ని మీ బీరువాలో లేదా వ్యాలెట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని నమ్మకం. పూజకు ఉపయోగించిన పూలను పచ్చని మొక్కల్లో వేయాలి. బియ్యాన్ని, కొబ్బరికాయను ఉపయోగించి ఏదైనా ప్రసాదం చేసుకొని తినండి. ఇలా సరళమైన పద్ధతిలో మీరు కూడా ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.